श्रीरामचन्द्र कृपालु भज मन हरन भव भय दारुणम् नव कंज लोचन कंज मुख कर कंज पद कंजारुणम् श्रीराम 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 श्रीराम। సీతారామ చూపిని మహిమ మదిలో అసురాలిని మా పదర మదమత్సర క్రోధములే మా నుంచి తొలగించి సుగుణాలను కలిగించి హృదయాలను వెలిగించి శుద్ధ బ్రహ్మ పరాత్పర రామా కాలాత్మక పరమేశ్వర రామా శుద్ధ బ్రహ్మ పరాత్పర రామా కాలాత్మక పరమేశ్వర రామా శేషతల్ప సుఖ నిద్రిత రామా బ్రహ్మాద్యమర ప్రార్థిత రామా శేషతల్ప సుఖ నిద్రిత రామా బ్రహ్మాద్యమర ప్రార్థిత రామా రామ రామ జయ రాజా రామ 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 జయ సీతారామ ప్రియ గుహ వినివేదిత పద రామ శబరి దత్త ఫలాసన రామ ప్రియ గుహ వినివేదిత పద రామ శబరి దత్త ఫలాసన రామ హనుమత్ సేవిత నిజ పద రామ సీతా ప్రాణాధారక రామ 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 జయ రాజా రామ 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 జయ సీతారామ శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వర రామ కాళ్ళు మంచిగా లోపలికి పెట్టి కాళ్ళు రా हो जन्म जन्म की खोज बताए राम से चल के राम पे आए प्रेम कोई हमें और न जाने राम से रूठे राम से माने राम सिया की करुण कहानी एक है चंदन एक है पानी राम सिया राम जय जय राम राम सिया राम जय जय राम राम सिया राम
हरि अनंत हरि कथा अनंता कहहि सुनहि बहु विधि सब संता राम रतन धन जो कोई पाए जीवन भर रामायण गाए मंगल। అయోధ్యలోని రాముడి యొక్క జన్మస్థానానికి అయితే వచ్చేసాము. రాముడి యొక్క ప్రత్యేకగా మానవ శరీరం నుంచి దేవస్థానానికి వెళ్ళిపోయిన యొక్క సరియు నదిలో స్నానం చేసి అయితే అయోధ్యకు సంబంధించిన రాముడు, లక్ష్మణుడు, సీత పరివారం అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఇక్కడ సరియు నదిలో స్నానం చేసి ఇక్కడే పూజలు జరిపించి ఇక్కడ నుంచి మానవ శరీరాన్ని వదిలేసి దేవస్థానానికి వెళ్ళిపోయిన స్థలం అన్నట్టు ఇది. ఈ స్థలంలో రాముని యొక్క, సీత, లక్ష్మణుని ప్రతి ఒక్కరి శరీరము మొత్తం మట్టిలాగా మారిపోయిందంట. దీనికి ఒక పెద్ద చరిత్ర ఉంది. మేమందరం ఇక్కడ స్నానాలు చేసి ఇక్కడ నుంచి రామ మందిర్కి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ ఈ నదికైతే గొప్ప చరిత్ర ఉంది. గొప్ప ఈ సరియు నది. సాయంత్రం వేళ దీపారాధన ఉంటుంది. అది మేము ఇక్కడ దీపారాధనకి అయితే మేము లేము, ఎందుకంటే రామ మందిర్కి వెళ్ళేసరికి చాలా లేట్ అవుతుంది. సో అందుకనే మేము స్నానం చేసేసి ఇక్కడ దండం పెట్టేసుకొని మేమైతే వెళ్ళిపోయాము. సో సరియు నది చాలా ప్రవాహం ఎక్కువ ఉంది, వాటర్ ఎక్కువ వస్తున్నాయి. అందుకే ఇటు చివరిన మేము స్నానాలు అయితే చేసేసాము. స్నానాలు చేసేసి మాకైతే ఇక మిగతా గుళ్ళు కూడా తిరగాలి కాబట్టి, టెంపుల్స్ తిరగాలి కాబట్టి మేము ఇక్కడ పని పూర్తి చేసుకొని ఇక్కడ నుంచి అయితే మేము వెళ్ళిపోయాము. సో సరియు నదికి అయితే చాలా చరిత్ర ఉంది, రాముడి యొక్క జన్మస్థానం కాబట్టి. అట్లా ఇక బోటింగ్ కూడా ఉంది. బోటింగ్ 100-200 అట్లా తీసుకుంటున్నారు బోటింగ్ అయితే మేము చేయలేకపోయినాము. సో ఎందుకంటే టైం లేదు కాబట్టి. సో మేము ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయాము ఇక్కడ. సో ఇక్కడైతే ఇక ఇవే బోటింగ్ ఇక వీళ్ళే 100-200 అట్లా తీసుకుంటున్నారు. 20 minutes 30 minutes అంట. కానీ మేము చేయలేకపోయాము ఎందుకంటే మాకు టైం లేదు. సో మేమైతే ఇక్కడ స్నానాలు అయితే అయిపోయి ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం. ఇక ఇదే ప్లేస్లో సాయంత్రం పూట దీపారాధన ఉంటుంది, ఇక్కడే చేస్తారు. సో మేము ఉండలేదు. సో వెళ్ళిపోతున్నాం, అయిపోయింది. సో వెళ్ళిపోయి డైరెక్ట్గా రామ మందిర్లో కలుద్దాం. ఇక రాముంది అక్కడ మొత్తం ఎలా జరుగుతుందో చూపిస్తా. अमंगलहारी द्रवहु सुदशरथ अजर बिहारी राम सिया राम जय जय राम राम सिया राम जय जय राम राम सिया राम जय जय राम राम सिया राम जय जय राम।
रामचंद्र कृपालु भज मन हरन भव भय दारुणं नव कंज लोचन कंज मुख कर कंज హాయ్ గాయస్, ఫైనల్ ఎపిసోడ్కి అయితే మనము తిరిగి వచ్చేసాము. సో అయోధ్య లాస్ట్ అన్నమాట. మా ప్రయాణం ఇక అయిపోయింది. సో తిరిగి ట్రైన్ అయితే ఎక్కేసాము. ఇక్కడ నుంచి వారణాసి టు రామగుండంకి అయితే వెళ్ళిపోతున్నాము. చూడండి, మేమైతే నా సీట్ అయితే పైన ఇక్కడైతే ఎక్కేసాము. డాడీ పోసి ఇంత గొప్ప అవకాశం దొరికినందుకు మా ఫ్యామిలీ మొత్తం చాలా చాలా సంతోషంగా ఉన్నామండి. థ్యాంక్ యూ సో రామ శ్రీరామ